హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వీడియో ఫ్రూట్స్ నర్సరీ. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసిన న్యూ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే షేర్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్దాము. నేను అడ్రస్ అనేది కూడా పెట్టాను, చూడండి. నేను ఒక ఫ్రూట్స్ నర్సరీ దగ్గర ఉన్నా. నేను ఇక్కడ ఏమేమి ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి అనేది వీడియో చేశాను. నేను ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడే వీళ్ళు అంటుకట్టి మొక్కలు అనేది అమ్ముతున్నారు. అక్కడ ఉన్న నేను ఇక్కడ మెయిన్ మామిడికాయ, అలాగే జామకాయ మొక్కలు, అలాగే సీతాఫలము, అలా చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఈ నర్సరీలో. మామిడికాయ మొక్కల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సీతాఫలం మొక్కలు. ఇవి పెద్ద పెద్ద సీతాఫలాలు ఉంటాయి కదా, వాటి పేర్లు అయితే నాకు సరిగ్గా తెలియదు, అందుకే నేను పేర్లు అయితే మెన్షన్ చేయలేదు. ఇవైతే వాక్కాయలు అంటారు కదా, చెర్రీస్ లాగా ఉంటాయి రెడ్ కలర్వి, అవి ఇవైతే సీతాఫలం మొక్కలు. సీతాఫలం అన్ని మొక్కలు కూడా ఇవి హైబ్రిడ్ మొక్కలే. చిన్న మొక్కలకే ఫ్రూట్స్ అనేవి వస్తాయి అండ్ తక్కువ కాలంలోనే ఫ్రూట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా సీతాఫలం మొక్కలే. ఎక్కువ ఈ నర్సరీలో ఎక్కువగా జామకాయ మొక్కలు ఉన్నాయి. జామకాయ మొక్కలు ఇవన్నీ కూడా జామకాయ మొక్కలే. జామకాయ మొక్కల్లో కూడా 4-5 వెరైటీస్ ఆఫ్ జామకాయ మొక్కలు ఉన్నాయి. ఇవి షుగర్ పేషెంట్స్ తినే జామకాయ మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని ఫ్రూట్స్ మొక్కలు అనేవి తీసుకున్నా నేను, అందుకే వీడియో కూడా చేశాను, ఎవరికైనా యూజ్ అవుతుందని. అడ్రస్ అనేది కూడా నేను స్టార్టింగ్లో పెట్టాను, చూడండి. ఇవన్నీ కూడా కోకోనట్వి, కొబ్బరి మొక్కలు. ఇవి కూడా హైబ్రిడ్ మొక్కలే. అండ్ కేరళ కోకోనట్ ఉంటుంది కదా, ఆ మొక్కలు ఇవి. అండ్ ఈ నర్సరీలో అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. అండ్ వాళ్ళే ఇవన్నీ కూడా జామకాయ మొక్కలు, చిన్న చిన్న మొక్కలు. చిన్న చిన్న మొక్కలకు కూడా ఫ్లవర్స్ అనేవి వచ్చాయి, పిందెలు కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా పనసకాయ మొక్కలు. ఇవి కూడా హైబ్రిడ్ మొక్కలే. అన్నీ కూడా చాలా తక్కువ ప్లేస్లో కూడా మనం పెట్టుకోగలిగినవి. అండ్ కుండీల్లో కూడా పెట్టుకునే మొక్కలే ఇవన్నీ కూడా. మనము భూమిలో వేసుకుంటే ఇంకా బాగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా మామిడికాయ మొక్కలు. మామిడికాయ మొక్కల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది, 100 to 200 మధ్యలోనే ఉన్నాయి. సీతాఫలం మొక్కలు అయితే 50 రూపీసే. హైబ్రిడ్ మొక్కలు చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చేవి, చూడండి. ఇవన్నీ కూడా మామిడికాయ మొక్కలు. మామిడికాయ మొక్కలు చూడండి, చిన్న చిన్న మొక్కలకే పూత అనేది ఉంది, పిందెలు కూడా వస్తున్నాయి. ఈ మొక్కలన్నీ కూడా ఇల్లు చాలా పెద్ద నర్సరీ ఇది. 1 ఎకరం పొలం పైన 2 ఎకరాల దాకా ఉంటుంది. ఆ ఎకరంలో వీళ్ళు అంటుకట్టి అండ్ హైబ్రిడ్ మొక్కలు చేస్తున్నారు. చూడండి, చిన్న చెట్టుకే మ్యాంగోస్ అనేవి ఉన్నాయి. ఎక్కువైతే ఇక్కడ మ్యాంగోస్ అండ్ జామకాయ మొక్కలు ఎక్కువ ఉన్నాయి. జామకాయ మొక్క కూడా 50 రూపీసే. హైబ్రిడ్ మొక్కలే అన్నీ. షుగర్ పేషెంట్స్కి వాడే జామకాయ మొక్కలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న పిందెలు, పూత కూడా కనిపిస్తుంది. ఎండగా ఉండడం వల్ల అంత క్లియర్గా లేదు వీడియో అనేది. నేను కొన్ని మొక్కలు తీసుకొచ్చాను ఆ నర్సరీ నుంచి. ఇగో చూడండి, ఒక జామకాయ మొక్క. ఇది ఒక రకం జామకాయ మొక్క. దీని పేరైతే నాకు గుర్తులేదు, అందుకే నేనైతే మెన్షన్ చేయడం లేదు. అలాగే ఇది ఇంకొక జామకాయ మొక్క, ఆ నర్సరీ నుంచే తీసుకొచ్చాను నేను. చూడండి ఎంత చిన్నగా ఉందో, దానికి ఆల్రెడీ పూత ఉంది, అలాగే పిందెలు కూడా ఉన్నాయి. ఇది మామిడికాయ మొక్క. ఇది ఒక టైప్ ఆఫ్ మామిడికాయ మొక్క. అలాగే నేను కొన్ని పూల మొక్కలు కూడా తీసుకున్నా వేరే నర్సరీలో, అమ్మ వాళ్ళ కొత్త ఇంట్లో పెడదామని. ఇంకా అవి కూడా నేను చూపిస్తున్నాను. చామంతి మొక్కలు, అలాగే గులాబీ మొక్కలు, అలాగే కొన్ని 3-4 టైప్స్ ఆఫ్ చామంతి మొక్కలు తీసుకున్నాను. అలాగే ఆల్రెడీ నేను మా అమ్మ వాళ్ళ హౌస్ అనేది వీడియో పెట్టాను, ఎవరైనా కావాలంటే ఆ వీడియో కూడా చూడండి. నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మొక్కలు కూడా పెట్టాను, మొక్కలు పెట్టింది కూడా నేను ఆ వీడియోలు తీశాను. అలాగే చామంతి మొక్కలు
మందారం మొక్కలు అలాగే గులాబీ మొక్కలు అన్నీ కూడా నేను తీసుకున్నాను. అన్నీ ఒకసారి పెడదామని అవి కూడా నేను ఇక్కడ ఈ వీడియోలో మెన్షన్ చేశాను. అండ్ చాలా రకాల ఫ్రూట్స్ మొక్కలు కూడా తీసుకున్నాను నేను వేరే నర్సరీలో. చూడండి, ఇవన్నీ గులాబీ మొక్కలు కూడా నేను 10 వెరైటీస్ దాకా తీసుకున్నాను. చామంతి మొక్కలు కూడా ఒక 4 వెరైటీ, మందార మొక్కలు కూడా 5 to 6 వెరైటీస్ తీసుకున్నాను నేను. ప్లేస్ ఎక్కువ ఉంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అందుకనే మొక్కలు కూడా అమ్మ ఎక్కువగా పూజ చేస్తుంది కాబట్టి యూజ్ అవుతాయి అని చెప్పి పూల మొక్కలు ఎక్కువ తీసుకున్నాను. అండ్ పూల మొక్కలు ఇంటికి అందంగా ఉంటాయి కాబట్టి, అండ్ పూల మొక్కలు అంటే చాలా ఇష్టం నాకు. అందుకే నేను ఎక్కువ పూల మొక్కలు అనేది తీసుకున్నాను. చుట్టూ పెడితే బాగుంటుందని, ప్లేస్ కూడా ఉంది కాబట్టి. అలాగే ఈ మొక్కలన్నీ కూడా తక్కువ కాస్ట్వే. ఈ మొక్క చూడండి, ఈ మొక్క ఏం మొక్క అంటే గ్రేప్స్ ఉంటాయి కదా, ఆ మొక్క హైబ్రిడ్ మొక్క. ఇది చిన్న చెట్టుకే కాయలు అనేవి వస్తాయి. ఇంకొక గులాబీ మొక్క. అలాగే ఈ మొక్క ఏంటంటే అంజీర్ మొక్క, డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కదా, అంజీర్ ఉంది కదా ఆ మొక్క. ఇది పెద్ద రసాలు, మామిడికాయ పెద్ద రసాలు ఉంటాయి కదా అవి. ఇది బత్తాయి మొక్క, నేను ఇందాక నర్సరీ చూపించాను కదా, ఆ నర్సరీలో తీసుకున్న మొక్కలు ఇవి. అలాగే ఇది ఒక జామకాయ మొక్క, అలాగే నిమ్మకాయ మొక్క పక్కన ఉన్నది. ఆల్రెడీ చూడండి జామకాయ మొక్క పిందెలు కూడా ఉన్నాయి, పూత అనేది ఉంది, మొగ్గలు ఉన్నాయి. ఇది నిమ్మకాయ మొక్క. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి కొంచెం ఆకులు అనేవి బాగాలేదు. ఇది సీతాఫలం మొక్క. ఇవి ఫ్రూట్స్ మొక్కలన్నీ కూడా నేను అక్కడ తీసుకున్నవే, ఆ నర్సరీలో తీసుకున్నవే. ఫ్రూట్ మొక్కలు కావాలనుకుంటే కనుక ఇక్కడ చాలా తక్కువ కాస్ట్, 50 రూపీస్ నుంచి 200 లోపే ఉన్నాయి మొక్కలన్నీ కూడా. సో ఎవరైనా కావాలనుకుంటే అడ్రస్ కూడా నేను పెడుతున్నాను. గుంటూరు డిస్టిక్లో ఉన్న వాళ్ళైతే దగ్గరేనమాట. గుంటూరు డిస్టిక్లో బట్టుపోలు మండలము పెదలంక గ్రామంలో ఉంది ఇది. ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. మొక్కలన్నీ కూడా బాగున్నాయి. ఇది నా వీడియో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము.